గాయ్స్, వెల్కమ్ టు సుందర్ షార్ట్స్. ఈ రోజు నిజం విత్ సుందర్ అనే సెగ్మెంట్ లో వాట్సాప్ యూనివర్సిటీ అబద్ధాల బుట్టలోంచి ఒక బత్తాయిని మట్టుకొచ్చిన ఏముందో చూద్దాం పారి. ఇక ముస్లింలు నెయ్యిలో తుపాకులు ఎట్లా దాచిపెట్టారో చూడుర్రి. స్మగ్లింగ్ చేయడానికి హిందువులకు అతి పవిత్రమైన నెయ్యిని కూడా ఇట్లా వాడతారా అంటూ ఒక మతాన్ని బ్లేమ్ చేస్తూ ఈ వీడియోను బాగా వైరల్ చేశారు. T10 నిజం విత్ సుందర్ టీం ఈ వీడియోలోని ముఖ్యమైన భాగాల్ని ఇమేజ్లుగా తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. జై గూగుల్ తల్లి అని కొడితే దెబ్బకు గూగుల్ తల్లి బత్తాయిల గుట్టు బయట పెట్టింది. ఇక రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ది హిందూ పేపర్ లో 2019 సెప్టెంబర్ 27న ఈ వార్త పబ్లిష్ అయింది. పిస్టల్స్ ఫౌండ్ కన్సీల్డ్ ఇన్ గీ క్యాన్స్, 2 అరెస్టెడ్ అనేది వార్త హెడ్లైన్. 26 తారీఖు 9వ నెల 2019లో ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఇల్లీగల్ ఆయుధాలు సప్లై చేస్తున్నారు అనేది వార్త సారాంశం. వాట్సాప్ లో ఫేక్ గాలు ప్రచారం చేస్తున్న 2 అంశాలని మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఈ వీడియో 2024లో జరిగింది కానే కాదు. ఇక రెండోది అతి ముఖ్యమైనది, నిందితులు ఇద్దరు మన హిందూ బంధువులే. ఒకని పేరు జితేందర్ అలియాస్ జీతు, వీడు 25 ఏళ్ళు మధ్యప్రదేశోడు. మరొకడు 30 ఏళ్ళ రాజ్ బహదూర్, వీడు ఉత్తరప్రదేశోడు. అయినా క్రిమినల్స్ కు కులాల మతాలు ఉంటాయి బై. ఇగో ఇట్లా దొంగ వీడియోలు పెట్టి ఒక మతాన్ని బ్లేమ్ చేసేందుకు, విద్వేషాలని రాజేసి ఆ మంటల మధ్య రాజకీయాలు చేస్తున్నది ఎవరు, ఎవరి ప్రయోజనం కోసం ఇలాంటి ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారు అనేది ఇక కామెంట్ మీరే రాస్తారు. బంగ్లాదేశ్ లోని ఇస్లామిస్టులు హిందూ దేవాలయంపై దాడులు చేస్తున్నారు, హిందూ దేవదేవతల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, ఇగ్గో చూడుర్రి అంటూ ఈ వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. నిజాలేంటో సుందర్ షార్ట్స్ లో మాట్లాడుకుందాం. T10 మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు రోజు మీరు చూడొచ్చు. మా T10 ఫ్యాక్ట్ చెక్ టీం రంగంలోకి దిగింది. ఈ వీడియోలోని ముఖ్యమైన ఫ్రేమ్స్ ను ఉపయోగించి ఇంటర్నెట్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. పోస్ట్ లో కనిపిస్తున్న ఫుల్ వీడియో మా టీం కు దొరికింది. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే, వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తున్నట్టు అది బంగ్లాదేశ్ వీడియో మాత్రం కానే కాదు, మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో ఇది జరిగింది. బర్ధమాన్ జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని కాళీమాత ఆలయంలో జరిగిన వీడియో ఇది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, కాళీమాత విగ్రహాన్ని విరగొడుతున్నది బంగ్లాదేశ్ ముస్లింలు కానే కాదు, భారతదేశ హిందువులే. ప్రచారం చేస్తున్నట్టు అది ధ్వంసం కూడా కాదు, అది అక్కడ హిందువుల ఆచారం. అది అక్కడ హిందువుల్లోనే మోండల్ అనే ఒక కుటుంబం వాళ్ళు 12 ఏళ్లకోసారి విగ్రహాన్ని విరగొట్టి నిమజ్జనం చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త విగ్రహాన్ని పెడతారు. వినాయకుడిని ప్రతిష్ఠించి నిమజ్జనం చేసే ఆచారానికి ఇది చాలా దగ్గరగా ఉంటది అక్కడ ఆచారం. ఇక నవంబర్ 26, 2024న అక్కడ ఖాళీ విగ్రహాన్ని ముక్కలుగా విడగొట్టి చెరువులో నిమజ్జనం చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త విగ్రహం పెట్టిర్రు. అప్పుడు తీసిన వీడియోనే ఇది. దాన్ని పట్టుకొని బంగ్లాదేశ్ లో హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు బాగా పెడుతున్నారు. వాట్సాప్ అంతా వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన అమాయక హిందువులు బాధపడుతున్నారు. ఈ తప్పుడు పోస్టులు తయారు చేసిన వాట్సాప్ యూనివర్సిటీ వాడు ఎవడు, ఏ ప్రయోజనం కోసం ఈ దొంగ వీడియోలను ప్రచారం చేస్తున్నారో అర్థమైన బుద్ధిజీవులు వీడియో కింద తప్పకుండా కామెంట్ రాయండి. కేరళ రాష్ట్రంలో ఒక ముస్లిం వ్యక్తి అందరూ తాగడానికి పోసే పాలల్లో పడుకొని ఎట్లా స్నానం చేస్తుండో చూడండి అంటూ ఒక వీడియోను బాగా వైరల్ చేశారు సోషల్ మీడియాలో. ఈ వీడియో T10 సుందర్ షార్ట్స్ టీం దగ్గరకు వచ్చింది. నిజాలేందో మాట్లాడుకుందాం పారి. ఒక నిమిషం, T10 సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చేయడానికి మీరు చాలా ఎనర్జీని అందించిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో ద్వారా కేరళను, ముస్లింలను ఏకకాలంలో బ్లేమ్ చేస్తూ హేట్ థియరీని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ముఖ్యమైన ఫ్రేమ్స్ ను వాడి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. దెబ్బకు వీడియో అసలు లొకేషన్ దొరికింది. వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేసినట్టు అది కేరళ వీడియో కాదు, టర్కీకి చెందిన వీడియో. టర్కిష్ వార్తా పేపర్ TRT హెబర్ జూన్ 10, 2020న ఈ వార్తను పబ్లిష్ చేసింది. ఆ వార్తలో ఏముందంటే, టర్కీలోని కొన్యా పట్టణంలో డైరీ ఫామ్ ఉంది. అక్కడ పనిచేసే ఉద్యోగి పేరు ఎంబ్రే సయర్. ఆ సైర్ అనేటోడు పాలల్లో పడుకొని స్నానం చేసిండని అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఇది వార్త సారాంశం. అయితే కేసు కోర్టు దాకా పోయింది. కోర్టులో నిందితుడు మాట్లాడిండు. నేను ఆ పాలలో స్నానం చేయలేదు బాబోయ్ అని మొత్తుకుండు. నేను స్నానం చేసింది క్రిమి సంహారక ద్రవంలో అని చెప్పేసి తన వాదనలు చెప్పుకున్నాడు. కోర్టు ఏం చేసిందంటే, సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, 2020లో
టర్కీ దేశంలోని వీడియోను పట్టుకొచ్చి 2024లో కేరళ ముస్లింలను బద్నాం చేసే బద్మాష్ పని ఎవడు చేసిండు, ఎవరు పనిగొట్టుకొని ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇంతగానం వైరల్ చేసిర్రు? మీకు అర్థమైతే మాత్రం వీడియో కింద తప్పకుండా కామెంట్ రాయండి. బంగ్లాదేశ్ లో హిందూ సోదర సోదరీమణులపై చిత్రహింసలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వాలు ప్రశాంతంగా నిద్రపోకుండా ఉండేలా వీలైనంత ఎక్కువ మందికి దీన్ని పంపండి అంటూ ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది. దీనిని బీజేపీని అత్యంత ప్రేమించే అభిమాని మన T10 కు పంపించండు. మిగతా అన్ని ఫేక్ కావచ్చేమో గానీ ఇది మాత్రం కాదన్నా అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిండు ఆ మిత్రుడు. ఇక T10 ఫ్యాక్ట్ చెక్ టీం రంగంలోకి దిగింది. వీడియోలోని ముఖ్యమైన ఫ్రేమ్స్ ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. క్షణాల్లో గూగుల్ తల్లి వీడియో ఒరిజినల్ డెస్టినేషన్ కు దారి చూపించింది. పోస్ట్ లో చెప్తున్నట్టు అది బంగ్లాదేశ్ వీడియో కాదు, ఆ వీడియో నైజీరియాది. 2018 నవంబర్ 22 సాయంత్రం 6:40 ఈ వీడియోకి సంబంధించిన వార్త ఒక ప్రముఖ నైజీరియన్ వెబ్సైట్ లో పబ్లిష్ అయింది. నైజీరియాలో బ్యాంకు దోపిడీ చేసిన వ్యక్తికి సంబంధించిన వీడియోగా సదర్ వెబ్సైట్ లో రాయబడి ఉంది. డిసెంబర్ 6, 2022లో కూడా లైవ్ గోర్ అనే ఒక వెబ్సైట్ లో ఈ వీడియో అప్లోడ్ చేశారు. అంటే దీన్ని బట్టి క్లియర్ గా తేలింది ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తున్నట్టు ఇది 2024లో బంగ్లాదేశ్ లో జరిగింది మాత్రం కానే కాదు. థ్యాంక్ యూ మిత్రమా, T10 కు వీడియో పంపించి నిజాన్ని తెలుసుకున్నందుకు. T10 ఫ్యాక్ట్ చెక్ ఉద్దేశం చాలా క్లియర్. అబద్ధాల పోస్టులు వీడియోలు చూసి మనుషులపై ద్వేషాన్ని పెంచుకోవద్దు, నిజాల్ని తెలుసుకుందాం. వీలైతే సాటి మనుషుల్ని ప్రేమిద్దాం. డ్యూడ్, పోయేదేముంది, తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు. ప్రేమపూరిత భారతదేశాన్ని రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నట్టు ఒక పోస్టర్ను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. నిజాలేంటో చెక్ చేద్దాం పదండి. మా T10 ఫ్యాక్ట్ చెక్ టీం రంగంలోకి దిగింది. మొదటగా సిపిఎం తెలంగాణ సోషల్ మీడియా అఫీషియల్ టీమే ఈ పోస్టర్ను తయారు చేసినట్టు పోస్టర్ పై సిపిఐఎం లేబుల్ వేసిర్రు. పేజీ మొత్తం సెర్చ్ చేసిన ఈ పోస్టర్ ఎక్కడా మాకు కనిపించలేదు. రెండో పాయింట్ ఏంటంటే సిపిఎం తెలంగాణ పోస్టర్ పై లేబుల్ వేయడం లేదు. ఈ పోస్టర్ అంశంపై మా ఫ్యాక్ట్ చెక్ టీం సిపిఎం తెలంగాణ సోషల్ మీడియా టీంను సంప్రదించింది. ఇది తాము చేసిన పోస్టర్ కాదని వాళ్ళు స్పష్టం చేశారు. ఈ తప్పుడు పోస్టర్ పై సైబర్ క్రైమ్లో కేసు కూడా పెట్టామని చెప్పారు సిపిఎం సోషల్ మీడియా టీం. మరి ఏం జరిగిందంటే 2018లో చిన్నపిల్లలపై అత్యాచారం చేసిన నిందితులకు ఉరిశిక్ష వేయడాన్ని ఆమోదిస్తూ బీజేపీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ సందర్భంగా బృందా కారత్ ఏం మాట్లాడారో మీరు కూడా ఒకసారి చూడండి. Today the Bharatiya Janata Party is preparing and has prepared bands of men who are rapist rakshak. That is the issue. And to divert attention from the grievous nature of the assault on basic judicial processes, in which lawyers also go and stop even a charge sheet being filed, the government is now trying to bring this in. ఏమన్నారు? రేపిస్టులను రక్షించడానికి బీజేపీ కొంతమందిని తయారు చేసింది. జమ్మూ కాశ్మీర్లో కతువాలో ఒక 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నేరస్తులను బీజేపీ ప్రభుత్వం రక్షిస్తున్నది. ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ ఆర్డినెన్స్ బీజేపీ తీసుకొచ్చింది అని చాలా స్పష్టంగా మాట్లాడింది బృందా కారత్. అలాగే అరుదైన సందర్భాల్లో నేరస్తులకు ఉరిశిక్ష విధించొచ్చని చట్ట పుస్తకాల్లో ఉందన్న మాట చెబుతూ సిద్ధాంతరీత్యా సిపిఎం పార్టీ ఉరిశిక్షకు విరుద్ధమని బృందా కారత్ మాట్లాడారు. The death penalty is there for the rarest of rare cases. In principle, my party, the CPIM, is against the death penalty in principle. బృందా కారత్ అనని మాటను వక్రీకరించి తప్పుడు పోస్టర్ తయారు చేసినట్టు మా ఫ్యాక్ట్ చెక్ టీం పరిశోధనలో తేలింది. ఇగో నిజం చూశారు కదా. మరి ఈ అబద్ధ పోస్టర్ను తయారు చేసింది ఎవరు? ఏ ప్రయోజనం కోసం ఈ తప్పుడు పోస్టు ప్రచారం చేస్తున్నారు? మీకు అర్థమైతే మాత్రం తప్పకుండా కామెంట్ రాయండి. అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిపై స్కూల్ బయట ఎలా ఉంటే స్కూల్ లోపల ఎలా ఉంటారు, హిందూ పిల్లల్ని ఎంత చిత్రహింసలు పెడుతుంటారు ఊహించండి అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ ఏంటో చెక్ చేద్దాం పదండి. ఈ వీడియోలోని ముఖ్యమైన ఫ్రేమ్స్ ను స్క్రీన్ షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది మా టీం. ఒరిజినల్ వీడియో దొరికింది. థర్డ్ డే అనే యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంది. ఇది స్క్రిప్టెడ్ వీడియో, అంటే పాత్రధారులను పెట్టి షూట్ చేసిన వీడియో అని ఛానల్ వాళ్ళు డిస్క్లైమర్ లోనే క్లియర్ గా రాశారు. మీరు కూడా చూడండి. థర్డ్ డే మీడియా అనే ఛానల్ చాలా అంశాలను నిజ జీవితంలో జరిగినట్టు చూపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం అనే ట్యాగ్ లైన్ తో ఒక షార్ట్ ఫిలిం లాగా షూట్ చేసి సీసీటీవీ కెమెరా రికార్డు చేసినట్లు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తుంటారు. ఇలాంటి సెన్సిటివ్ వీడియోలు చాలా ఉన్నాయి ఆ ఛానల్లో. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోను అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని చిత్రహింసలు పెడుతున్నారంటూ తప్పుడు ట్యాగ్ లైన్ తో సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. మీరు నిజాన్ని తెలుసుకున్నారు కదా. నిజం నిలవాలి, నిజం గెలవాలి. ఈ నిజాన్ని
మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.